హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం 27th నవంబర్ 2024లో అడిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ని మనం మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు మనం 25th అదేవిధంగా 26th మనం కంప్లీట్ చేసుకున్నాం. టోటల్ 6 పేపర్స్. ఈరోజు 27th ఫస్ట్ పేపర్ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? కంప్లీట్గా అన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఎవరైతే నా వీడియోస్ని డైలీ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఎవరైతే ఇంకా ఫాలో అవ్వని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరగా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నా సరే అక్కడ మేము పెడుతూ ఉంటాను. ఓకేనా? సో జేఈ ఎగ్జామ్స్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 1 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతిదీ నేర్చుకోండి. సో సైన్స్కి సంబంధించి చాలా క్లియర్గా అన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటిని కూడా ఇన్ డెప్త్ రూటెడ్ అనాలిసిస్తో ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో కమింగ్ టు అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్. అన్ని క్వశ్చన్స్కి నేను ఆప్షన్స్ అన్నింటిని ఆఫ్ చేశాను. సో చూసుకొని మీరు కామెంట్ సెక్షన్లో కూడా ఎన్ని వచ్చినాయో చెప్పండి, ఎన్ని రైట్ అయినాయో లేదో. ఓకేనా? సో అవర్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రావడమే క్వశ్చన్. స్టేట్మెంట్ క్వశ్చన్ వచ్చేసింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కరెక్ట్ అని అడిగాడు. Its direction at any point is measured by a magnet compass. It is a scalar quantity. It always in the form of straight lines. It only exits outside the magnet. చూద్దాం. Which of the following statements is correct అన్నాడు. ఇదిగోండి, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. Its direction at any point is measured by a magnetic compass. ఒక మ్యాగ్నెటిక్ కంపాస్కి దారం కట్టి మనం కానీ వదిలేసాం అనుకోండి, అది మనకి స్వతంత్రంగా సౌత్ పోల్ని నార్త్ పోల్ని రిప్రజెంట్ చేసింది అనమాట. సో పోల్స్ని చూపించిందిగా మ్యాగ్నెటిక్ కంపాస్. డైరెక్షన్ అనేది మెజర్ చేయగలిగాం కదా. సో మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ స్కేలర్ క్వాంటిటీ అన్నాడు. తప్పు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ కూడా ఉంది. ఇట్ ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. తప్పు. అది కర్వ్డ్ లైన్స్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి? కర్వ్డ్ లైన్స్ అనమాట. ఇట్ ఓన్లీ ఎగ్జిట్స్ అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్. తప్పు. ఇన్సైడ్, అవుట్ సైడ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇన్సైడ్ ఉండిద్ది, అవుట్ సైడ్ ఉండిద్ది. ఉదాహరణకి ఇదిగోండి, ఇది ఒక మ్యాగ్నెట్ అని తీసుకోండి. ఓకేనా? ఇది సౌత్ పోలు, ఇది నార్త్ పోలు. ఇన్సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా ఉంటాయి అంటే సౌత్ నుంచి నార్త్కు ఉంటాయి అన్నమాట. అదే అవుట్ సైడ్ అనుకోండి, నార్త్ టు సౌత్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇన్సైడ్ అయితే సౌత్ టు నార్త్, అవుట్ సైడ్ అయితే నార్త్ టు సౌత్. ఇదిగోండి, ఇలా ఉండిద్ది అనమాట. ఇలా డైరెక్షన్ చూపించాలి. నార్త్ నుంచి నార్త్ టు సౌత్, నార్త్ టు సౌత్, నార్త్ టు సౌత్, నార్త్ టు సౌత్ అనమాట. ఓకేనా? ఇటువైపు ఇంకో ఇలా ఎలా మార్క్ చూపించి ఇటువైపు చూపించాలి. ఎందుకంటే నార్త్కి వచ్చిన గీత సౌత్ వైపు వచ్చింది కదా, అలాగనమాట. అయితే ఇన్సైడ్ ఎలా ఉంటాయి? ఇదిగోండి, అవుట్ సైడ్ ఎలా ఉంది? నార్త్ టు సౌత్. ఇదిగోండి, నార్త్ నుంచి సౌత్కు ఉంది. మరి ఇన్సైడ్ ఎలా ఉండిద్ది? సౌత్ టు నార్త్ అనమాట. సౌత్ టు నార్త్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మ్యాగ్నెట్లో లోపల బయట రెండు వైపులా ఉంటాయి. ఇన్సైడ్ ఏమో సౌత్ టు నార్త్, అవుట్ సైడ్ ఏమో నార్త్ టు సౌత్. ఓకేనా? ఇవి కర్వ్డ్ లైన్స్. ఓకేనా? ఇవి ఇంటర్సెక్ట్ చేసుకోవు. దే నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలా రెండు మ్యాగ్నెట్స్ దగ్గర దగ్గర పెట్టామనుకోండి, ఉదాహరణకి ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు, ఇలా ఉంటాయి అన్నమాట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. నార్త్ టు సౌత్, నార్త్ టు సౌత్ అనమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇన్సైడ్ ఎగ్జిట్స్ అవుట్ ఓన్లీ అవుట్ సైడ్ అన్నాడు కాబట్టి తప్పు. స్ట్రైట్ లైన్స్ అన్నాడు కాబట్టి తప్పు. స్కేలర్ అన్నాడు కాబట్టి తప్పు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి ఎంత కాన్సెప్ట్ అవసరమో ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే. సో కాన్సెప్ట్ ఆధారంగా ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఈజ్ ఈక్వివాలెంట్ టు ద టోటల్ పాత్ లెంత్ కవర్డ్ బై ఏ మూవింగ్ బాడీ. మూవింగ్ బాడీ ద్వారా టోటల్ పాత్ లెంత్ కవర్ అయితే దాన్ని ఏమని పిలవాలి అన్నాడు. దాన్ని డిస్టెన్స్ అని పిలవాలి. చూడండి, టోటల్ పాత్ దాన్ని డిస్టెన్స్ అని చదవాలన్నమాట. డిస్టెన్స్ అని పిలవాలి.
అలా కాకుండా షార్టెస్ట్ పాత్, దాన్ని డిస్ప్లేస్మెంట్ అని పిలవాలి. టోటల్ పాత్ నేమో డిస్టెన్స్ డి అని చదవాలి, షార్టెస్ట్ పాత్ నేమో డిస్ప్లేస్మెంట్ అని చదవాలన్నమాట. ఇప్పుడు టోటల్ పాత్ కవర్డ్ బై ఏ మూవింగ్ బాడీ అన్నాడు కాబట్టి డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ ఎప్పుడు కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, డిస్టెన్స్ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఉండాలి. ఓకేనా, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కన్నా గ్రేటర్ దెన్ లేదా ఈక్వల్ ఉండాలి. డిస్టెన్స్ ఎప్పుడు లెస్ దెన్ డిస్ప్లేస్మెంట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ నెవర్ బి లెస్ దెన్ డిస్ప్లేస్మెంట్, ఇట్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అనమాట. అర్థమైందా? ఉదాహరణకు ఒక సర్కిల్ తీసుకోండి. ఓకేనా, ఒక వ్యక్తి ఇక్కడ మొదలు పెట్టాడు నడవటం, మళ్ళీ అక్కడికే వచ్చాడు. ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు? సర్కంఫరెన్స్ 2πr, సర్కిల్ 2πr మొత్తం కవర్ చేశాడు. ఎంత డిస్ప్లేస్మెంట్ కవర్ చేశాడు? 0. ఎక్కడ మొదలుపెట్టి అక్కడికే వచ్చాడు కాబట్టి షార్టెస్ట్ పాత్ అయినా డిస్ప్లేస్మెంట్ ఏమైపోయింది? 0 అయిపోయింది. సో ఇన్ సర్కిల్ డిస్టెన్స్ ఈక్వల్ టు 2πr, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు 0 అనమాట. షార్టెస్ట్ పాత్ ఎక్కడ మొదలుపెట్టి అక్కడికి వచ్చాడంటే షార్టెస్ట్ పాత్ ఏమైపోయింది? 0 అయిపోయింది. ఓకేనా, ఇది మనం మొత్తం మెకానిక్స్లో చదువుకుంటాం, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్, ఇదిగోండి కైనెటిక్ ఎనర్జీ మీద, సారీ పొటెన్షియల్ ఎనర్జీ మీద క్వశ్చన్ అనమాట. ఇఫ్ ఏ మ్యాన్ లిఫ్ట్స్ 1 kg, m equal to 1 kg to the height of 2.5 meters, h equal to 2.5 meters from the ground, then assuming acceleration due to gravity is 10, g equal to 10 meter per second square, find the magnitude of the work done by the man అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద గ్రౌండ్, ఒక వ్యక్తి భూమిపై నుంచి ఒక వస్తువుని కొంత ఎత్తులో పెట్టాడు. ఇది ఎర్త్. ఒక వస్తువుని భూమిపై నుంచి కొంత ఎత్తులో పెడితే ఆ వస్తువుకు ఉండే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. సో చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీయే వర్క్ అనమాట. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్, దట్ ఈజ్ ఈక్వల్ టు mgh. m అంటే ఎంత? 1, g అంటే ఎంత? 2.5, h అంటే 10. సో 25 జౌల్స్ అనమాట. సో 25 జౌల్స్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, కమింగ్ టు the equivalent resistance of a series combination resistance, series combination of R ohm and 5 ohms is 7 ohms. Here R is simple question. ఇది R1, ఇది R2. సిరీస్ లో ఉంటే R equivalent equal to R1 plus R2, x plus 5 equal to 7, x equal to 7 minus 5 ఎంత? 2. సో ఇది 2 ohms, ఇది 5 ohms. సో ఆర్ అన్నాడు కాబట్టి 2 ohms ఆన్సర్ అనేది. టోటల్ 7 అంటే ఒకటి 5 అంటే ఇంకోటి ఏంటి? 2 కదా, 2 + 5 7. ఓకేనా, అదే ప్యారల్ అనుకోండి, R1 × R2 / R1 + R2. ప్యారల్లో రెసిస్టెన్స్ తక్కువ ఉండిద్ది, సిరీస్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సెల్ బయాలజీ నుంచి బిట్ లేకుండా ఉండట్లేదండి. సెల్ బయాలజీ చాలా ఇంపార్టెంట్, ఇన్డెప్త్గా నేర్చుకోండి. ఓకేనా, నేనే చాలా కాన్సెప్ట్స్ మాట్లాడాను క్వశ్చన్స్ మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్లో. మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానెల్స్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్, మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానెల్స్, కణత్వచం, సెల్ మెంబ్రెయిన్ అంటాం కదా, మెంబ్రెయిన్ లేని ఆర్గానెల్స్, కణంలో కొన్ని భాగాలకి మెంబ్రెయిన్ అనేది ఉండదంట, అవి దేంట్లో ఉండవు అన్నాడు. ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ఓన్లీ ప్రొకారియోటిక్, ప్రొకారియోటిక్ కణాల్లో సెల్ మెంబ్రెయిన్ అనేది ఉండదు. అంటే మెంబ్రెయిన్ లేకుండా ఆర్గానెల్స్ ఉంటాయి. మెంబ్రెయిన్ లేనివి ఏంటి? ఇదిగోండి చూడండి, చెబుతా. ఫస్ట్ ఎల్ లైసోజోమ్స్, ఎం మైటోకాండ్రియా, ఎన్ న్యూక్లియస్, నెక్స్ట్ ఈ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం, జి గాల్గి కాంప్లెక్స్, తర్వాత వి వెసికల్స్, నెక్స్ట్ పి పెరాక్సిజోమ్స్. వీటన్నిటికీ ఏముండదు అంటే మెంబ్రెయిన్ ఉండదు అనమాట. ఓకేనా, సారీ మెంబ్రెయిన్ ఉండిద్ది, మెంబ్రెయిన్ ఉన్నవి అనమాట. మరి మెంబ్రెయిన్ లేనివి అన్నాడు అనుకోండి, ఇవి కాకుండా మిగతావన్నీ మెంబ్రెయిన్ లేనివి.
మెంబ్రెయిన్, నాన్ మెంబ్రెయిన్ ఆర్గానెల్స్ అంటే ముఖ్యంగా ఉండేది రైబోజోమ్స్ అనమాట. రైబోజోమ్స్కి మెంబ్రెయిన్ ఉండదు, కానీ వీటన్నిటికీ మెంబ్రెయిన్ ఉండిద్ది. అసలు మెంబ్రెయిన్ లేని ఆర్గాన్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇదిగోండి ప్రొకారియోటిక్ సెల్స్లో ఉంటాయి. ఓకేనా. యూకారియోటిక్లో మెంబ్రెయిన్ ఉన్నవి ఉంటాయి. ఆ మెంబ్రెయిన్ కూడా వీటికి ఉండిద్ది, దీనికి ఉండదు. గుర్తుపెట్టుకోండి. మెంబ్రెయిన్ బౌండెడ్ ఆర్గానెల్స్ అంటారు, నాన్ మెంబ్రెయిన్ బౌండెడ్ ఆర్గానెల్స్ అంటారు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, ముందు రోజుల్లో అడిగే అవకాశం ఉంది. ప్రొకారియోటిక్ సెల్స్లో అసలు మెంబ్రెయిన్కి సంబంధించిన ఏ సెల్స్ ఉండవు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ యానిమల్స్ షోస్ ద పవర్ ఆఫ్ రీజనరేషన్? రీజనరేషన్ కూడా ఒక రకమైన అసెక్షువల్ రీప్రొడక్షన్ అనమాట. asexual reproduction. Regeneration is also one of the asexual reproduction. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఏది అసెక్షువల్ రీప్రొడక్షన్ జరిపిద్ది అన్నాడు. ఇదిగోండి ప్లనేరియా. ప్లనేరియా అనేది ఒక రకమైన ప్రోటోజోవా అనమాట. ప్రోటోజోవా, ప్లనేరియా, టానియా, లివర్ ఫ్లూకు, ఇవన్నీ కూడా ప్రోటోజోవాకి సంబంధించినవి. ఇవి రీజనరేషన్ ద్వారా అసెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతాయి. ఎర్త్వాము, టిక్, లీచ్ కాదు. గుర్తుపెట్టుకోండి ప్లనేరియా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిసెప్టార్స్ హెల్ప్ ఇన్ డిటెక్షన్ ఆఫ్ టేస్ట్ అనమాట. టేస్ట్కి సంబంధించి మన బాడీలో ఉండే గ్రాహకాలు, రిసెప్టార్స్ అంటే అర్థం ఏంటి? గ్రాహకాలు అనమాట. అవి ఏంటని అడిగాడు. ఓలోఫ్యాక్టరీ అంటే అర్థం ఏంటి? స్మెల్ అనమాట. నెక్స్ట్ గెస్టేషరీ అంటే టేస్ట్ అనమాట. క్వశ్చన్లో వాడు కూడా ఏమన్నాడు? టేస్ట్ అన్నాడు. టేస్ట్కి సంబంధించిన గ్రాహకాలని గెస్టేషరీ రిసెప్టార్స్ అంటారు. నెక్స్ట్ ఫోటో రిసెప్టార్స్ అంటే లైట్, ఫోనో రిసెప్టార్స్ అంటే సౌండ్ అనమాట. ఓకేనా. స్మెల్ని, టేస్ట్ని, లైట్ని, సౌండ్ని ఇలాగా సెన్స్ చేయగలిగిన గ్రాహకాలని రిసెప్టార్స్ అంటారు. ఓలోఫ్యాక్టరీ, గస్టేషరీ, ఫోటో రిసెప్టార్స్ అండ్ ఫోనో రిసెప్టార్స్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్టేట్మెంట్ ఆధారంగా క్వశ్చన్. ఇదిగోండి పెద్ద స్టేట్మెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని అడిగాడు. ఫస్ట్, గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించిన స్టేట్మెంట్ అనమాట. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే G = F × m1 × m2/r². ఇది న్యూటన్స్ గ్రావిటేషనల్ ఈక్వేషన్. చూద్దాం. ఫస్ట్ది, గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ డిస్టెన్స్ అన్నాడు. ఫోర్స్ అనేది డిస్టెన్స్కి ఇండిపెండెంట్ అన్నాడు. తప్పు. ఇదిగోండి ఇక్కడ ఫోర్స్ ఉంది, ఇక్కడ డిస్టెన్స్ ఉంది. డిపెండెంట్ కదా, ఇండిపెండెంట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ తప్పు అనమాట. సెకండ్, గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఆబ్జెక్ట్స్. అంతే. F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². ఇది ఒక ఫార్ములా ఉందిగా, సో సెకండ్ అనేది రైట్. నెక్స్ట్, గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్. ఇదిగోండి m1 m2 అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది, ఇక్కడ ఫోర్స్ ఉండాలి, ఇక్కడ G ఉండాలి. F అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 × m2. ఓకే, రెండు రైటే. సో 2 and 3 రైట్ అనమాట. ఓకేనా. F అనేది డిస్టెన్స్కి ఏమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా, m1 m2 మాసెస్కి ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. F = G × m1 × m2/r². గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఫోర్స్ దీంట్లో కొలుస్తాం, న్యూటన్స్లో కొలుస్తాం. స్టేట్మెంట్ ఫార్ములాని పెద్దగా రాసి ఇచ్చాడు అనమాట కన్ఫ్యూజ్ చేయడానికి. చూడండి, కెమికల్ రియాక్షన్స్ మీద బిట్టు లేకుండా పేపర్ లేదు, ప్రతి చోట కనపడుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ రిప్రజెంట్స్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ది రియాక్షన్ గివెన్ బిలో? మనకు ప్రొడక్ట్స్ ఇచ్చాడు, రియాక్షన్ ఏంటో కనుక్కోమన్నాడు. MnO2 4HCl. ఇదిగోండి చూడండి. సెకండ్ ఆప్షన్ చూసుకుందాం. MnCl2 మాంగనీస్ క్లోరైడ్ ప్లస్ Cl2 ప్లస్ 2H2O ఫామ్ అయింది అనుకుందాం. త్రూ ఆప్షన్ ద్వారానే వెళ్దాం సింపుల్గా. Ml ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఎడం వైపు ఒకటి, కుడి వైపు ఒకటి మ్యాచింగ్. క్లోరిన్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇక్కడ క్లోరిన్లు 4. సో క్లోరిన్లు 4, క్లోరిన్లు 4,
మ్యాచింగ్ అయింది. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. మ్యాచింగ్ అయింది. హైడ్రోజన్ ఎన్ని? 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4. చక్కగా మ్యాచింగ్ అయింది. అంటే ఇదే అనమాట. ఎందుకు? ప్రొడక్ట్స్ మాస్, రియాక్టెన్స్ మాస్ 2 ఈక్వల్ అవ్వాలిగా. చక్కగా మాంగనీస్ ఆక్సైడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో జరిపితే ఇది ఫామ్ అయింది అనమాట. నాకు తెలీదు, త్రూ ఆప్షన్స్ ద్వారా వెళ్తే అర్థమైపోతుంది. ఇక్కడ క్లోరిన్, ఇక్కడ చూడండి మాంగనీస్ ఉంది, మాంగనీస్ ఉండాలి. అర్థమైంది. ఇక్కడ క్లోరిన్ ఉంది, క్లోరిన్ ఉండాలి. కనపడుతుంది కాబట్టి డైరెక్ట్గా సెకండ్ ఆప్షన్కి వెళ్ళాను. ఇక్కడెక్కడ ఓన్లీ క్లోరిన్ అన్నాడు, మరి మాంగనీస్, వాటర్ అన్నాడు, మరి మాంగనీస్ అన్నీ కనపడాలి కదా. అందుకే సెకండ్ ఆప్షన్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సింపుల్ అనమాట. ఈ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా నేను కెమికల్ ఈక్వేషన్స్ అనే వీడియోలో చేసి కూడా చెప్పాను. డైరెక్ట్గా నేను చెప్పిన క్వశ్చనే అడిగాడు కాబట్టి కెమికల్ ఈక్వేషన్స్ ఓపెన్ చేసి నేను చెప్పానో లేదో చూడండి మీరు. ఓకేనా? ఇది కూడా రాశాను నేను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఈజ్ ఆబ్టైన్డ్ బై వెన్ జిప్సమ్ ఈజ్ హీటెడ్ ఎట్ 373 కెల్విన్ అన్నాడు. ఒక జిప్సమ్ ఫార్ములా CuSO4 2H2O తీసుకొని దీన్ని మనం హీట్ చేయాలి. ఎక్కడ? 100 డిగ్రీల సెల్సియస్. 100 డిగ్రీల సెల్సియస్ అన్న 373 కెల్విన్ అన్న ఒకటే అనమాట. ఎందుకు? 0 డిగ్రీల సెల్సియస్ ఈక్వల్ టు 273 కెల్విన్. 100 అన్నాడు కాబట్టి 100 + 273 373 కెల్విన్. అలా కలిపామనుకోండి అప్పుడు ఏమొచ్చింది? CaSO4 H2O వచ్చింది. దీన్ని ఏమంటారు? కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటారు. హెమీహైడ్రేట్ అంటారు. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటారు. మన భాషలో చెప్పాలంటే POP అనమాట. POP. సో జిప్సమ్ నుంచి POP రావాలంటే ఈ 2H2O నుంచి H2O మారాలి. అంటే ఉన్న వాటర్ మాలిక్యూల్లో కొంత వేడి రూపంలో బయటకు వెళ్ళిపోవాలి, ఆవిరి రూపంలో. అందుకే వేడి చేయాలన్నమాట. ఎక్కడ అంటే 100 డిగ్రీ సెల్సియస్ లేదా 373 కెల్విన్. సో CaSO4 H2O అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా? దీన్నే POP అంటారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నెక్స్ట్ క్వశ్చన్ జెనెటిక్స్ నుంచి అడిగిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ యాక్ట్స్ యాజ్ ఎ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఫర్ మేకింగ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ని తయారు చేయడానికి ఇన్ఫర్మేషన్ సోర్స్ ఏంటి అన్నాడు. అదే DNA అనమాట. DNA లోపల ఉండే ఎంజైమ్స్ అనేవి ట్రాన్స్క్రిప్ట్ అయ్యి mRNAగా మారుతాయి అన్నమాట. దీన్ని మెసెంజర్ RNA అంటారు. మెసెంజర్ RNA అంటారు. ఈ మెసెంజర్ RNA ఎప్పుడైతే మారుతాయో అప్పుడు అవి ప్రోటీన్స్ని తయారు చేస్తాయి. సో DNA అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మాలిక్యూలే ఇన్ఫర్మేషన్ సోర్స్గా ఉపయోగపడి ప్రోటీన్స్ని తయారు చేయడానికి సహాయం చేసింది mRNA రూపంలో. మెసెంజర్ RNA గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ సింథసిస్ ఆఫ్ థైరాక్సిన్ హార్మోన్? మన బాడీలో మెడ దగ్గర థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది. ఇది మనకి T3 T4 అనే హార్మోన్స్ ముఖ్యంగా విడుదల చేస్తూ ఉండిద్ది. దీంట్లో T4 అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్. దాని పేరు థైరాక్సిన్. T4 అనే హార్మోన్ ఏంటి? థైరాక్సిన్ అనమాట. దీన్ని సింథసిస్ చేయడానికి మనకు అయోడిన్ అనే మూలకం కావాలి. చాలా ఇంపార్టెంట్ అయోడిన్ అనే మూలకం. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అయోడిన్ అనేది ఏంటి? 53వ మూలకం. అటామిక్ నెంబర్ 53. ఇట్ ఈజ్ ఏ హాలోజన్. సముద్రంలో దొరికిద్ది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఏ గ్రూప్లో ఉండిద్ది? 17th గ్రూప్లో ఉండిద్ది. T4 థైరాక్సిన్. T4 చాలా ప్రమాదం. T4 అనేది ఎక్కువ అవ్వకూడదు. T4 హార్మోన్ ఎక్కువైంది అనుకోండి అప్పుడు మనకి హైపర్ థైరాయిడిజం వచ్చింది అనమాట. హైపర్ థైరాయిడిజం తగ్గిపోతూ ఉంటారు. నెక్స్ట్ T4 హార్మోన్ బాగా తక్కువైపోయింది అనుకోండి హైపోథైరాయిడిజం వచ్చింది అనమాట. అంటే బాగా లావుగా అవుతారు. ఎక్కువగా థైరాయిడ్ సమస్య వచ్చేది లేడీస్లో వచ్చింది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. చాలామంది ప్రెగ్నెన్సీ రాగానే లేడీస్ లావు పెరిగిపోతూ ఉంటారు. అక్కడ థైరాక్సిన్ హార్మోన్ లెవెల్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అయిపోతాం, బాగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా తీసుకోకపోతే థైరాక్సిన్ హార్మోను సింథసైజ్ అవ్వక, అయోడిన్ సరిగ్గా అందక థైరాయిడ్ లోపం వల్ల T4 హార్మోన్ లోపం వల్ల థైరాయిడ్ అనే రోగం వచ్చింది.
అర్థమైందా? 10 మందిలో 5గురికి థైరాయిడ్ ఉంటుంది లేడీస్కి, చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో థైరాక్సిన్ అనే హార్మోన్ సింథసిస్ చేసేది అయోడిన్ అనే మూలకం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ HNO3? HNO3 అంటే నైట్రిక్ యాసిడ్ అనమాట. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ ఎంత? 1. నైట్రోజన్ అటామిక్ వెయిట్ ఎంత? 14. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత? 16. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 16 మూడు ఎంత? 48. 48 1 14. 8 1 9 9 4 13. 6 4 6 2 63. 63 U అనమాట. ఓకేనా? అటామిక్ మాస్ యూనిట్ అంటారు. AMU అటామిక్ మాస్ యూనిట్. మాలిక్యులర్ మాస్ అడిగాడు. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఆటమ్స్ కలిస్తే ఏమనాలి? మాలిక్యూల్ అనాలి. 1 2 3. 3 కన్నా ఎక్కువ ఆటమ్స్ 2 కన్నా ఎక్కువ ఆటమ్స్ కలిసినాయి కదా, 3 కలిసినాయి కదా, అందుకే మాలిక్యులర్ అన్నాడు. ఇది యాడ్ చేసుకోవడం. ఓకేనా? ఇది సింపుల్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా చేసాం కూడా ప్రీవియస్లో. నెక్స్ట్ క్వశ్చన్, if the refractive index of air, water and chrome glass are N1, N2, N3. ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 అంట, వాటర్ దేమో N2 అంట, క్రోన్ గ్లాస్ ఏమో N3 అంట రెస్పెక్టివ్లీ, దెన్ డాష్ అన్నాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఎంత? 1. ఇదంతా 1.3, ఇదంతా 1.5. వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33. సో N1 లెస్ దాన్, N2 లెస్ దాన్, N3 అనమాట. ఎక్కడుంది N1 లెస్ దాన్? ఇదిగోండి 4th ఆప్షన్. ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1, వాటర్ 1.33, 1.5. 1.3 కన్నా చిన్నది, 1.33, 1.5 కన్నా చిన్నది. సింపుల్ అనమాట. ఓకేనా? ఇదిగోండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి, వెలాసిటీ ఆఫ్ లైట్కి, వెలాసిటీ ఆఫ్ లైట్ పర్టికులర్ మీడియం అనమాట. N = C/V. వెలాసిటీ ఆఫ్ లైట్కి, నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ మీడియంకి, పర్టికులర్ ఆబ్జెక్ట్ మీడియంకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిలేషన్ అనమాట. N = C/V. N V ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరిగితే వెలాసిటీ తగ్గిద్ది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గితే వెలాసిటీ ఏమైద్ది? పెరిగిద్ది. ఓకేనా? సో తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దానికి ఎక్కువ వెలాసిటీ ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటే ఎక్కువ వెలాసిటీ ఉండిద్ది. మనసులో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కెమికల్ బాండింగ్ మీద అడిగిన క్వశ్చన్, స్టేట్మెంట్ ఆధారం ఇది కూడా. వై డు కోవలెంట్లీ బాండెడ్ కాంపౌండ్స్ హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్? లో మెల్టింగ్ పాయింట్ ఎందుకు అని అడిగాడు. చూడండి, ఒక మెటల్కి ఒక నాన్ మెటల్కి మధ్య బాండ్ ఫామ్ అయింది, దాన్ని అయానిక్ బాండ్ అంటారు. ఇక్కడ మనకి ఏం చేస్తామంటే అయానిక్ బాండ్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగిద్ది అనమాట. ఎలక్ట్రాన్ పూర్తిగా ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళిపోయిద్ది. ఒకడు వేరే నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాడు పూర్తిగా నాకు డబ్బులు ఇచ్చేసాడు అనుకోండి, వాడికి నాకు ఏ ప్రాబ్లం ఉండదు. అలాగా ఒక మెటల్కి నాన్ మెటల్కి అయానిక్ బాండ్ ఫామ్ అయిందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగింది. కానీ ఒక నాన్ మెటల్కి మరొక నాన్ మెటల్కి మధ్య బాండ్ ఫామ్ అయింది, దాన్ని కోవలెంట్ బాండ్ అంటారు. కోవలెంట్ బాండ్ ఎందుకు జరిగిందంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వల్ల. షేరింగ్ చేసుకున్నారు అంటే వాడికి అవసరం, వీడికి అవసరమే, పార్ట్నర్షిప్ లాగా. నాకు 10,000 అవసరం, వాడికి 10,000 అవసరం, ఇద్దరం 10,000 పెట్టి వాడుతున్నాం అంటే అంత వీక్గా ఉండిద్ది అనమాట. సో కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అవ్వటం వేరు, షేరింగ్ చేసుకోవడం వేరు. ఎప్పుడైతే మనం షేర్ చేసుకుంటామో ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్, లోపల కణాల మధ్య ఫోర్స్ అనేది చాలా తక్కువ ఉండిద్ది అనమాట. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తామో ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉండిద్ది. సో అయానిక్ బాండ్లో ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఎక్కువ, లోపల ప్రతి అణువు మధ్య ఫోర్స్ ఎక్కువ కాబట్టి ఎక్కువ బాయిలింగ్ పాయింట్, ఎక్కువ మెల్టింగ్ పాయింట్ కావాలి వాటిని బ్రేక్ చేయాలంటే. కానీ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ బాగా తక్కువ కాబట్టి లో బాయిలింగ్ పాయింట్, లో మెల్టింగ్ పాయింట్ చాలు. అర్థమైందా? కుటుంబంలో ఉన్న అందరూ బలహీనంగా ఉన్నారనుకో, ఒక్క చిన్న మాట చాలు అందరూ విడిపోవటానికి. అదే కుటుంబంలో అందరూ బలంగా ఉంటే ఎంత పెద్ద మాట వచ్చినా వాళ్ళు కలిసికట్టుగా ఉంటారనమాట. సో బాండింగ్ అనేది వీక్గా ఉంది బికాస్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అందుకే కోవలెంట్ బాండ్ వీక్ బాండ్ కంపేర్ టు అయానిక్ బాండ్.
ఓకేనా. సో హ్యావ్ వీక్ కోవలెంట్ బాండ్ విత్ మాలిక్యూల్స్ వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనమాట. ఓకేనా. వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఇది ఇంపార్టెంట్. కోవలెంట్ బాండ్ అయానిక్ బాండ్తో పోల్చుకుంటే కోవలెంట్ బాండ్ వీక్ది, అందులోనూ వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఉంది, ఫోర్స్లో బలం లేదు. అందుకే చిన్న మంట చిన్నగా చల్లబరిస్తే లో బాయిలింగ్ పాయింట్ లో మెల్టింగ్ పాయింట్కి బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఓకేనా. కానీ అయానిక్ బాండ్ అలా కాదు. కాన్సెప్చువల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఎన్నోసార్లు చెప్పాను ఈ క్వశ్చన్, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు కాస్త ఈ క్వశ్చన్, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ మోర్ రియాక్టివ్ టువార్డ్స్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నాడు. అసలు ఇది కొట్టేయండి, మనకి ఇదంతా అక్కడ మోర్ రియాక్టివ్ అన్నాడు. ఇదిగోండి మోర్ రియాక్టివ్ అన్నాడు అంటే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం వస్తాయి. మీడియం రియాక్టివ్ అన్నాడు, అప్పుడు అల్యూమినియము, జింక్, ఐరన్, ఎఫ్ఈ, లెడ్ వస్తాయి. లో రియాక్టివ్ అన్నాడు, లెస్ రియాక్టివ్ అన్నాడు అంటే కాపరు, మెర్క్యూరీ, సిల్వరు, గోల్డ్, ప్లాటినం వస్తాయి. మోర్ రియాక్టివ్ అన్నాడు కదా, మెగ్నీషియం ఒకటే ఉంది చూడండి మోర్ రియాక్టివ్లో, ఇది లెస్ మీడియం రియాక్టివ్, మీడియం రియాక్టివ్, మీడియం రియాక్టివ్. కన్ఫ్యూజ్ చేయడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని రాశాడు. ఇదిగోండి మోర్ రియాక్టివ్, దేంతో అయినా మోర్ రియాక్టివ్ అంతే, అటు పక్కన ఏమైనా ఉండదు. మన మెటల్ మోర్ రియాక్టివ్ అయితే మోర్ అలా చెప్పేయడమే. కాబట్టి మోర్ రియాక్టివ్ 4 కాబట్టి 4 ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. అది మిగతా 3 ఏంటి, ఇదిగోండి 3 కూడా ఇక్కడ కనపడుతుంది చూసారా, మీడియం రియాక్టివ్లో ఉన్నాయి. నెక్స్ట్ 62వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్. ఏంటి ఇన్కరెక్ట్ అంటే స్టేట్మెంట్స్ మనకు 3 రైట్ ఉంటాయి అన్నమాట. సింపుల్ క్వశ్చన్, ద ఆక్సిజన్ సప్లై టు హాస్పిటల్స్ ఇన్ సిలిండర్స్ ఈజ్ నాట్ ఏ కంప్రెస్డ్ గ్యాస్. ఇది తప్పు. ఎందుకు తప్పు చూడంగానే ఎలా చెప్పామో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూయల్. ఈ మధ్య కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని ఫ్యూయల్స్గా వాడుతున్నారా లేదా, ఎప్పటి నుంచో వాడుతున్నారు, ఇప్పుడు ఇంకా బాగా వాడుతున్నారు, రైటే. నెక్స్ట్, ఆక్సిజన్ సప్లై టు హాస్పిటల్స్ ఇన్ సిలిండర్ ఈజ్ ఏ కంప్రెస్డ్ గ్యాస్, రైటే. గ్యాసియస్ స్టేట్ పార్టికల్స్ మూవ్ అబౌట్ ర్యాండమ్లీ అట్ హై స్పీడ్, కరెక్టే. పార్టికల్స్ అనేవి గ్యాస్లో బాగా మూవ్ అవుతూ ఉంటాయి, 3 రైటే. మరి రెండోది ఎందుకు తప్పు చూడండి, ఒక గ్యాస్ని ఎప్పుడైనా సరే ట్రావెల్ చేయించాలి అనుకున్నాడు అనుకోండి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పంపించాలి అనుకున్నాను అనుకోండి, దాన్ని తప్పనిసరిగా కంప్రెస్ చేయాలన్నమాట. కంప్రెస్ చేస్తేనే మంచిది. రెండోది, బాగా మండాలనుకోండి కంప్రెస్ చేయాలి. ఓకేనా, మీకు అర్థం అవటానికి ఒక 5 కడ్డీలు ఉన్నాయి, 5 కడ్డీల్ని కలిపి ఒక అగ్గిపుల్లతో వెలిగించామనుకో, కలిపి ఒక అగ్గిపుల్ల వెలిగించామనుకో 5 కడ్డీలు వెలుగుతాయి. కానీ వేరువేరుగా పెట్టామనుకో 5 కడ్డీలకి 5 అగ్గిపుల్లలు కావాలి. మీకు అర్థం అవడానికి పోల్చి చెబుతున్నా. అలాగా కలపటం అనేది కంప్రెస్ ఉద్దేశం అనమాట. గ్యాస్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ సరే మనం కంప్రెస్ చేసామనుకో, ఒక్క మాలిక్యూల్ని మంటిస్తే అన్నీ మండుకుంటాయి. అందుకే కలిపి గ్యాస్ మాలిక్యూల్స్ అన్నింటినీ ఒక చోట ప్యాక్ చేయటాన్ని కంప్రెస్ అంటారు. కడ్డీల్ని కలిపి వెలిగిస్తే ఒక అగ్గిపుల్లతో పని అయిపోయింది. మాలిక్యూల్స్ అన్ని కంప్రెస్ చేస్తే చిన్నగా హీట్ ఇచ్చామనుకో ర్యాపిడ్ హీట్ ఫాస్ట్గా తీసుకునిద్ది అనమాట, అలా బాగా కాలిపోయింది. ఓకేనా, అందుకే కంప్రెస్ చేస్తారు. గ్యాస్ని ఎప్పుడైనా కంప్రెస్ చేయాలనుకోండి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రెషర్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి, హై ప్రెషరు, టెంపరేచర్ తక్కువ ఉండాలి, లో టెంపరేచర్. ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్. హై ప్రెషరు, లో టెంపరేచరు. మనకు కూడా వచ్చేది ఏంటి, మనం బయట వాడే గ్యాస్లన్నీ కంప్రెస్ అయ్యి వస్తాయి అన్నమాట. ఓకేనా, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు, ఎల్పిజి. లిక్విఫై చేసి పంపిస్తాం అనమాట, కొన్ని చోట్ల కంప్రెస్ చేసి పంపిస్తారు. ఓకేనా, సో కంప్రెస్ చేశాడంటే హై ప్రెషరు, లో టెంపరేచర్ ఉండాలి. చాలామంది ఏమంటారంటే మనకి హెచ్పి గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి కదా, ఆ పేరు కూడా ఇలాగే వచ్చింది అంటారు. హై ప్రెషర్ని మ్యాచ్ అయ్యేలాగా హిందుస్థాన్ పెట్రోలియం అని పెట్టుకున్నారు వాళ్ళు. హిందుస్థాన్ పెట్రోలియం అనే పేరుతో హెచ్పి గ్యాస్ని తీసుకొచ్చారు. హెచ్పి అని సింబాలిక్గా హై ప్రెషర్ అని గుర్తుండిద్దని పెట్టారు. ఓకేనా, సో హై ప్రెషర్, లో టెంపరేచర్ దగ్గరే కంప్రెస్ చేయాలి, లేకపోతే తేడా పడిద్ది, గుర్తుపెట్టుకోండి. సో
ఆక్సిజన్ సప్లై చేశారంటే తప్పనిసరిగా సిలిండర్స్లో దాన్ని కంప్రెస్ చేసి పంపించాలి. వాడు కంప్రెస్ చేయలేదు అన్నాడు. సో బి ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. సొల్యూషన్స్ మీద కూడా బాగా బిట్లు అడుగుతున్నానని చెప్పాం కదా, అది కొన్ని సొల్యూషన్స్ మీద మరో క్వశ్చన్ అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెటిరోజీనస్ సొల్యూషన్ అడిగాడు. హెటిరోజీనస్ అంటే పూర్తిగా కలవు అన్నమాట. ఆ పార్టికల్స్ పూర్తిగా కలవు. ఒక సొల్యూట్ పార్టికల్ సాల్వెంట్లో సరిగ్గా కలవదు. సొల్యూట్ సాల్వెంట్లో కలిస్తే హోమోజీనియస్, కలవకపోతే హెట్రోజీనియస్. లెమోనేడ్ బాగా కలిసిద్ది, టింక్చర్ ఆఫ్ అయోడిన్ కలిసిద్ది, మిక్చర్ ఆఫ్ ఇథనాల్ వాటర్ కలిసిద్ది. ఇదిగోండి ఆయిల్ వాటర్ కలవదు. ఓకేనా, ఆయిల్ని వాటర్లో కలిపితే కలిసినట్టే ఉండిద్ది కానీ కలవదు, సర్ఫేస్ మీద తేటగా కనపడుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఏ పోల్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్. ఈ క్వశ్చన్ చదవడం చాలా మందికి అర్థం కాల. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ ఆఫ్ 1 మీటర్ ఫోకల్ లెంత్. కాన్వెక్సా కాన్కేవ్ ఏదైనా తీసుకో, ఇబ్బంది ఏమీ లేదు. ఇదిగోండి ఇది పోలు, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి మనకి పోల్ వరకు ఉండే డిస్టెన్స్ ఎంత అన్నాడు. ఫోకల్ లెంత్ ఎంత అంటే స్మాల్ ఎఫ్ ఈక్వల్ టు 1 మీటర్. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 1 మీటర్. ఎఫ్ నుంచి పీకి ఎంత దూరం ఉండిద్దో సి నుంచి ఎఫ్ కూడా అంతే దూరం ఉండిద్ది. సి నుంచి ఎఫ్కి ఎంత దూరమో ఎఫ్ నుంచి కూడా పీకి అంతే దూరం. సో 1 1 ఎంత, సికి పీకి మధ్య డిస్టెన్స్ ఎంత 2 మీటర్స్ అనమాట. 2 మీటర్స్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్. సో సికి పీకి డిస్టెన్స్ 2 మీటర్స్. ఫోకల్ ఎంత ఇచ్చాడు 1 మీటర్ అనమాట. చదవడం అర్థం కాక చాలా మంది తప్పు పెట్టారు ఇది. ఓకేనా, అడిగి ఫోకల్ లెంత్ 1 మీటర్ అన్నాడు. ఇలా చదవడం నేర్చుకోవాలి క్వశ్చన్ని. ఇలా ప్రాక్టీస్ చేస్తే అర్థమైద్ది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా నేను లైట్లో మనం లెన్సెస్ మిర్రర్స్లో చేపించాను. ఓకేనా. నెక్స్ట్, విచ్ సెల్ హ్యాజ్ చేంజింగ్ షేప్స్. ప్రతిసారి కణం తన షేప్ని మార్చుకుంటూ ఉండిద్ది, తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉండిద్ది. ఏంటంటే అమీబా. అమీబా అనేది ఒక ప్రోటోజోవా. అర్థమైందా? అమీబా అనేది మార్చుకుంటూ ఉండిద్ది. కాసేపటికి అమీబా స్ట్రక్చర్ ఇలా ఉండిద్ది, తర్వాత అమీబా స్ట్రక్చర్ ఇలా ఉండిద్ది, తర్వాత అమీబా స్ట్రక్చరు ఇలా మారుతూ ఉండిద్ది. రకరకాలుగా ఉండిద్ది అనమాట. షేప్ని మార్చుకుంటూ ఉండిద్ది అనమాట. ఏకకణ జీవి, యూనిసెల్యులార్ ఆర్గానిజం. చిన్నప్పుడు అమీబా బొమ్మ గీయమంటే ఈజీగా గీస్తాం, ఎలా గీసినా అమీబానే అనమాట. ఓకేనా, యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్, అది గుర్తుపెట్టుకోండి. దీంతో 75 క్వశ్చన్స్లో చాలా క్వశ్చన్స్ మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, 27th ఫస్ట్ షిఫ్ట్ని మనం క్లియర్గా కంప్లీట్ చేసుకున్నాం. త్వరగా సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్లు కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.